అమ్మ ఇప్పుడు మనం చూసుకుంటే సాధారణంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు చూడు శ్రావణ మాసంలోనే వస్తుంది. శ్రావణ మాసంకి శ్రీకృష్ణ జన్మాష్టమికి ఏంటి సంబంధం అంటారు? చాలా అద్భుతమైన సంబంధం ఉందండి. శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు కలిసినప్పుడు అది శ్రావణ మాసం అవుతుంది. మన ఖగోళంలో ఉన్నటువంటి అతి గొప్పదైనటువంటి చరిత్ర ఏదైనా ఉందా అంటే ఈ గ్రహాలు, ఈ గ్రహాలకు సంబంధించిన నడక, అవి ఎప్పుడెప్పుడు ఏ విధంగా కలిస్తే ఏ విధమైన పండగలు వస్తాయి అని చెప్పడము, అలాగే ఈ రవి చంద్రుల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. రవి ఉన్న మాసము సంక్రాంతి అంటాం, చంద్రుడున్న మాసాన్ని చంద్రమానం అంటాం. అటువంటి చంద్రుడు ఉన్నటువంటి పౌర్ణమి శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం చంద్రుడికి అధిపతి, చంద్రుడి అధిపతి అనమాట. అటువంటి శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజున ఉండగా శ్రావణ మాసం వస్తుంది. ఏ నెలలో అయినా ఆ రోజు పౌర్ణమి రోజున ఏ నక్షత్రం ఉంటుందో ఆ రకమైన మాసం వచ్చింది మనకి. చాంద్రమానం అంతా అలాగే ఏర్పడింది. చిత్తా నక్షత్రంతో వస్తే చైత్రమాసము, విశాఖ నక్షత్రంతో వస్తే వైశాఖ మాసము, ఇలాగా ప్రతి నెల వస్తూ ఉంటుంది. అయితే ఈ శ్రవణ నక్షత్రము సాక్షాత్తు విష్ణుమూర్తి నక్షత్రం. ఈ విష్ణుమూర్తి నక్షత్ర అవతారంలోనే, విష్ణుమూర్తి అంశతోనే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆవిర్భవించాడు మనకి. అంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం అని చెప్తాము. ఈ చంద్రుడు, ఇక్కడ చంద్రుడి గురించి చెప్పుకుంటున్నాం కదా, చంద్రుడి నక్షత్రం శ్రవణ అని. ఈ చంద్రుడి యొక్క స్థితి ఏమిటి, ఎలా ఈయన పుట్టుక జరిగింది? పాల సముద్రంలోంచే లక్ష్మీ అమ్మవారి తర్వాత చంద్రుడు పుట్టాడు, అందుకని ఆయన తమ్ముడయ్యాడు లక్ష్మీ అమ్మవారికి. అలాగే చాలా అద్భుతమైనవన్నీ పుట్టాయి. ఉచ్చైశ్రవం పుట్టింది, ఐరావతం పుట్టింది, కామధేనువు పుట్టింది, కల్పతరువు పుట్టింది, అన్నీ పుట్టాయి. నందిని అనే గోవు పుట్టింది. ఇలా అన్ని ఎన్నో రకాలైనటువంటి శుభకరమైనటువంటి వస్తువులు, పదార్థాలు, జీవాలు అన్నీ జన్మించి ఉన్నాయి ఆ రోజున. పాలసముద్రం చిలికినప్పుడు, మందరగిరి పర్వతాన్ని చిలికినప్పుడు ఇవన్నీ ఆవిర్భవించాయి. వీటితో పాటుగా చంద్రుడు కూడా ఆవిర్భవించాడు. అమృతం కూడా వచ్చింది చివరికి అమృతం కూడా వచ్చింది. ముందుగా విషం కూడా వచ్చింది, హాలాహలం. శివుడు దాన్ని గరళంలో పెట్టుకున్నాడు, మనందరికీ తెలిసిందే. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి.